సిటీలో మరో కల్తీ దందా బయటపడింది. ఈసారి తలకు రాసుకునే కొబ్బరి నూనెపై పడ్డారు కల్తీ రాయుళ్లు. పారాచూట్ ఆయిల్ కు సేమ్ టు సేమ్ నకిలీ తయారు చేస్తూ రెడ్ హ్యాండెడ్ గా దొరికారు. కల్తీని బయటపెట్టిన ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు నిందితుడిపై పీడీ యాక్ట్ పెడతామన్నారు. బ్రాండెడ్ ఐటమ్స్ అంటారు, నకిలీ ఆయిల్ తో తలంటుతారు, సేమ్ టు సేమ్ కాపీ, లోపల మాత్రం అంతా కల్తీయే. హైదరాబాద్ సిటీలో కల్తీ దందా రోజురోజుకు పెరుగుతోంది. కల్తీకి కాదేది అనర్హం అంటున్నారు నకిలీ రాయిళ్లు. నిత్యావసరాలే టార్గెట్ గా కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. ఇప్పటికే ఉప్పు, పప్పుల నుంచి నెయ్యి, నూనె, మిరియాలు, పాల కల్తీ వరకు ఎన్నో వెలుగులోకొచ్చాయి. ఇప్పుడు తలకు రాసుకునే కొబ్బరి నూనె వంతొచ్చింది. మలక్పేటలోని సలీం నగర్ లో మహావీర్ జైన్ ఓ ఇల్లు అద్దెకు తీసుకుని కోకోనట్ ఆయిల్ కల్తీ దందా నడుపుతున్నాడు. 2 నెలలుగా గుట్టు చప్పుడు కాకుండా సాగుతున్న ఈ బాగోతాన్ని బయటపెట్టారు ఈస్ట్ జోన్ పోలీసులు. పక్కా సమాచారంతో దాడులు చేసిన పోలీసులు కల్తీ దందా చూసి ఆశ్చర్యపోయారు. బ్రాండెడ్ కంపెనీ అయిన పారాషూట్ ఆయిల్ కు నకిలీ తయారు చేస్తున్నారు. ఇక్కడ పారాషూట్ కొబ్బరి నూనె బాటిల్ ఎలా ఉంటుందో సేమ్ టు సేమ్ అలానే తయారు చేస్తూ నకిలీ ఆయిల్ నింపుతున్నారు. కల్తీ దందా నడుపుతున్న మహావీర్ జైన్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు స్పాట్ లో భారీగా ఉన్న నకిలీ సామాగ్రిని సీజ్ చేశారు. 150 లీటర్లు ఫిలప్ చేసిన కొబ్బరి నూనెతో పాటు 2 డ్రమ్ముల నిండుగా లూజ్ మెటీరియల్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై పీడీ యాక్ట్ పెడతామన్నారు పోలీసులు. మలక్పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని సలీం నగర్ లో మహావీర్ జైన్ అనేటువంటి వ్యక్తి ఒక ఇల్లు అద్దెకు తీసుకొని అక్కడ కల్తీ చేసినటువంటి కొబ్బరి నూనెని పారాషూట్ బ్రాండ్ బాటిల్స్ లో నింపి అమ్ముతున్నటువంటి సమాచారం మేరకు ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసుల సహకారంతో ఆ ప్రెమిసెస్ ని చెక్ చేయడం జరిగింది. అక్కడ అక్రమంగా తయారు చేస్తున్నటువంటి పారాషూట్ బ్రాండ్ మెటీరియల్ ని సీజ్ చేయడం జరిగింది. సరుకులు తయారు చేసేటువంటి వీళ్ళపై ఈ పీడీ యాక్ట్ కూడా ఆలోచిస్తాం. లో క్వాలిటీ మెటీరియల్ తెచ్చి బ్రాండెడ్ బాటిల్స్ నింపి మార్కెటింగ్ చేస్తున్నారు నకిలీ రాయిళ్లు. అజాగ్రత్తగా ఉన్నారో కల్తీ బారిన పడి రోగాలు కొని తెచ్చుకోవడమే. సో బీ అలర్ట్.